మేడం నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మహిళలకు ఒక హామీ ఇచ్చారు. పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాతే ప్రతి ఇంటికి ప్రతి చెల్లెమ్మ దగ్గరికి వచ్చిన ఓట్లు ఎడతామని చెప్పి మాట్లాడారు. మరి ఈ రోజున అదే మధ్యంలో కొన్ని వేల కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి కూడా ఈడీ విచారణలో తేలింది. ఎలా చూడొచ్చు అంటారు అసలు దాని మీద? ఏమంటే జగను మాట తప్పను మడవం తిప్పనని చెప్పేసి జనాన్ని మోసం చేసి అధికారంలోకి వచ్చాడు నవరత్నాల హామీతో. ఏది అమలు చేయలే. కానీ జగన్ మద్యపాన నిషేధం అమలు చేస్తానంటే నమ్మి ఓట్లేయటం ఓట్లేసిన ప్రజల్ని అనుకోవాలండి. ఎందుకంటే తండ్రి 5 ఏళ్ళు అధికారంలో ఉంటే తండ్రి అధికారాన్ని అడ్డబెట్టుకుని ఎంత దోసేశాడో అందరికీ తెలుసు. కొన్ని వేల కోట్లు దోసేశాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని. పరిటాల రవి గారిని చంపించాడు. ఆయన చంపిన వాళ్ళని జైల్లోని చంపించాడు. మద్దుల సూళ్ళని గంగులు వెళ్ళి చంపిన వాళ్ళకు సాక్ష్యం లేవండి. అంత దుర్మార్గుడు చెప్పంగా నమ్మి ఓట్లేసామంటే అది ప్రజలు కూడా తప్పే. అలాంటి ఆయన ఆలోచించాల్సింది ప్రజలు. తండ్రి హయాంలో ఎంత అరాచకం చేసినాడు, తనకు అధికారం చేతికిస్తే ఎంతవరకు చేస్తాడని ఆలోచిస్తే గత 5 ఏళ్ళు చాలా బాగుండేదండి. 2019-15 చాలా ఇప్పటికీ విభజిత ఆంధ్ర చాలా డెవలప్ అయ్యేది. జనాలు ఏంటంటే తండ్రి లేని పిల్లని అన్నాడు. ఇది శవాల మీద పుట్టిన పార్టీ. తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకుని సీఎం పదవి కోసం సంతకాలు సేకరించాడు. తండ్రి పదాన్ని అడ్డం పెట్టుకున్నాడు. 14లో అధికారంలోకి రాలి 19లో బాబాయిని గొడ్డలు పోటేశాడు. తండ్రి లేని పిల్లని అన్నాడు, బాబాయిని చంపారు అన్నాడు. దానికి ఒక నారాసుర రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి మీద తోయాలని చూశాడు. కోడికత్తి డ్రామాలు ఆడాడు. రకరకాల డ్రామా. ఎట్టొకటి అతి కష్టం మీద అలవి కాని అబద్ధాల హామీలు ఇచ్చి జనాలు నమ్మే విధంగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాడు. నవరత్నాలు తుసుమనిపించాడు. మద్యపానం అమలు చేస్తానందుక అదే సొంత పిచ్చి మద్యం తయారు చేసి వాళ్ళ సొంత మద్యం తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు. ఏమాత్రం అసలు వాళ్ళకి ఏమాత్రం దయాజాలి లేకుండా ప్రాణాలతో చెలగాటం ఆడుకున్నారు. ఈరోజు మళ్ళీ ఇవాళ అదే మధ్యలో ఇన్ని వేల కోట్లు ఎవరంటే ఒక్కళ్ళు కాదు, ఇప్పుడు ఆ పొట్టలోంచి కలుగులోంచి ఒక్కొక్కరిని తీస్తున్నారు. ఎంతమంది బయటకు వచ్చారు? ఇవాళ సునీల్ అయిపోయాడు. పాము పుట్టలోంచి కనుక పాములు ఎలా బయటకు వస్తే ఒక్కొక్కళ్ళు అలా బయటకు వస్తున్నారు. ఇవాళ సునీల్ దొరికాడు. రేపు కారుమూరి నాగేశ్వరరావు గారు, ఎల్లుండి జగన్మోహన్, ఇంకెంతమంది ఉన్నారు. ఇవన్నీ ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఇవాళ చెప్పాలి, ఇవాళ జనాలకు మళ్ళీ 2029 నాదే గవర్నమెంట్ వస్తానన్నప్పుడు ఇంటికి ఓట్లకి వెళ్ళినప్పుడు వైసీపీ నాయకులను అడగాలి. మద్యపానం నిషేధం అమలు చేసే ఇంటికి ఓటుకు వస్తాను, నువ్వు అమలు చేయింది కాక నీ సొంత బ్రాండ్లతో మద్యం తయారు చేసి దోసుకు తిన్నావు, ఏ మోహం పెట్టుకుని వాకిట్టోకి వచ్చి మీరు ఓట్లు అడుగుతున్నారు, మేము ఏ విధంగా వేయాలని చెప్పేసి పబ్లిక్ క్వశ్చన్ చేయాలి. ప్రతి ఒక్క వైసీపీ నాయకుడిని క్వశ్చన్ చేయాలి. రేపు 2029 ఓడడానికి వస్తే ప్రతి ఒక్క ఇంట్లోనూ ప్రతి ఒక్కళ్ళు వైసీపీ నాయకులు క్వశ్చన్ చేయాలి. అంటే ఇక్కడ ప్రజల్లో కూడా కూటమి ప్రభుత్వం అట్లా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రతి ఇంట్లో కూడా చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి గురించి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారే మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేశారు, పథకాలు సక్రమంగా అందించారు, సుపరిపాలన అందించింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా ప్రజల్లో చర్చ మొదలైందని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. అది నిజమేనా? ఏ సుపరిపాలన చేశారు? సుపరిపాలన అంటే ఏంటి? దాచుకోవటం, దోచుకోవటమా? జనాన్ని భయభ్రాంతులు గురి చేయటమా? మర్డర్లు, గొంతెత్తినాల మీద కేసులు పెడతామా? మర్డర్లు చేయటమా? మానభంగాలు చేయటమా? అమర్నాథ్ గౌడ్ని ఎందుకు చంపారు? నోట్లో ఒకటి సజీవ దహనం చేశారు. ఇదే సుపరిపాలన అంటే? నందం సుబ్బయ్య చేనేత కార్మిక సమస్యల గురించి మాట్లాడితే చంపేశారు. ఇదే సుపరిపాలన అంటే? డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు కొట్టి చంపారు. ఇదే సుపరిపాలన అంటే? ఓం ప్రకాష్ ఒక మద్యం బాటిల్ మీద ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్ అమ్ము వీడియో చేసినందుకు పెద్దిరెడ్డి దాటికి తట్టుకొని సూసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకొచ్చి ఇదే సుపరిపాలన అంటే? మహిళల్ని బూటకాలతో తన్నిచ్చారు, గర్భిణీస్తుల్ని. ఇదే సుపరిపాలన అంటే? మహిళల మీద కేసులు పెట్టారు. ఇదే సుపరిపాలన అంటే? ఇంతకుముందు ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ కూడా అధికారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ధర్నాలు చేస్తారు, రాస్తారోకోలు చేస్తారు, క్వశ్చన్ చేస్తారు. కానీ ఎవరు లేడీస్ మీద కేసులు పెట్టలే, కార్యకర్తల మీద కేసులు పెట్టలే. ఒకవేళ పెడితే మెయిన్ నాయకుడి మీద పెట్టేవాళ్ళు. అలాంటి నువ్వు మహిళల మీద పెట్టావు, కార్యకర్తల మీద పెట్టావు, వయసుతో భేదం లేదు, నీ ఇష్టం వచ్చిన గొంతెత్తిన ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టావు. ఇదే సుపరిపాలన అంటే? సుపరిపాలన అంటే ఏంటి? నువ్వు ఋషికొండని బోర్డుకొండ కొట్టించి ప్యాలెస్లు కట్టుకోవటమా? 40 లక్షలు పెట్టి కంబోర్డు పెట్టుకోవటం, జనాల డబ్బుతో ప్రభుత్వ ఆస్తులని పార్టీ ఆఫీసులు కట్టుకున్నావు. అదే సుపరిపాలన అంటే? సుపరిపాలన అంటే ఏంటి? సుపరిపాలన అంటే నువ్వు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, స్టేట్ డెవలప్మెంట్ చేయాలి, ఆదాయ మార్గాలు పెంచాలి, మహిళలకి రక్షణ కల్పించాలి,
అప్పుడు సుపరిపాలన దాన్ని అంటారు. నీ బొమ్మలు వేసుకుని, నీ ఫోటోలు వేసుకుని, సర్వే రాళ్ళ మీద, పాస్బుక్ల మీద నీ ఫోటోలు వేసుకుని బలవంతంగా నీ అభిప్రాయాలు జనాల మీద రుబ్బి ఏంటి నా ఎల్లో షర్ట్ వేయించుకుంటే ఇప్పదీపిచ్చి నీ నాయకులు జై జగన్ అనపోతే చంపేస్తాం, తోట చంద్రయ్య పేక కోయటం, ఇదా సుపరిపాలన? చంపడం నరకడం అని సుపరిపాలన అంటే? సుపరిపాలనకి నీకు అసలు అర్థం తెలుసా? తెలియపోతే నేర్చుకో. నీకు అసలు నువ్వు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, నీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్కి నీ నాలెడ్జ్కి నీకు ఇంతే, నీకున్న నాలెడ్జ్ ఇదే. నీకు మంచికి చెడుకు తేలదు. సుపరిపాలనకి డెవలప్మెంట్కిను అభివృద్ధి నిరోధక నీకు తేడా తెలీదు, డెవలప్మెంట్కిను అన్డెవలప్మెంట్కి నీకు తేడా తెలియదు. అందుకని నువ్వు స్క్రిప్టే చూసి చదవలేవు, నువ్వు ఇంకేం డెవలప్ చేస్తావు? నువ్వు నీ వెనకమాల నీ వెనకమాల ఉంటా, నీ మంది వాళ్ళు రాసిచ్చే స్క్రిప్ట్ చదవటం రానాడు, నువ్వేం డెవలప్ చేస్తా? నువ్వు డెవలప్ అనేది నీ నోటమ్మడు వస్తావంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. ఎస్, మరి ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఎలా ఉందంటే ఏం చెప్తున్నారు? పక్కన నేను గెలిచాక అందరినీ వదిలిపెట్టము, రపా చంపేస్తాం, పొడి చేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటే? నిజంగా పిచ్చోడు అనాలండి. ఎవడైనా ఇప్పుడు నువ్వు చేసిన అరాచకాన్ని నీకు ఈడ్చి కొట్టి 11 సీట్లు పడేశారు. 11 సీట్లు పడేసినప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు 11 సీట్లు పడేశాడు, నువ్వు మళ్ళీ అధికారంలోకి వస్తే ఏం చేయాలి? నేను 5 ఏళ్ళు ఏదో కళ్ళు మూసుకున్నాను, అహంకారంతోనూ పొరపాట్లు చేశాను, ఈసారి అలాంటి పొరపాట్లు చేయను, నాకు అధికారం ఇస్తే అని చెప్పాలి. నువ్వు చేసేదేంటి? రపరప నరికేస్తాం, మేము అధికారం సప్త సముద్రాల అవతలు ఉండ ఈడ్చుకొస్తాం, రపరప నరికేస్తాం, గంగమ్మ జాతరలో పోతుల్ని తెగ్గొట్టినట్టు మెడకాయలు తెగ్గొస్తాము, కొడతాము, తిడతాం, చంపుతామంటే ఎవడు నీకు ఓటేస్తాడు? నువ్వు ఎలా అధికారంలోకి వస్తా? ఏ విధంగా అంటే వాళ్ళు ప్రాణాల మీద ఆశ వదిలేసుకుని గెలిపిస్తారు ఏంటి ప్రజలని? ప్రజలే కదా, నువ్వు ఆస్తులు లాక్కుంటావు. నువ్వు జనాలు అదృష్టం బాగుంది, ఏపీ అదృష్టం బాగుంది, కానీ నువ్వు గెలిస్తే ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చావు కదా, ఆ యాక్ట్ పెంచుకుంటే నువ్వు ఎంతమంది ఆస్తులు లాక్కునేవాడు? నీ భార్య వెళ్తే గాదే ప్యాలెస్ మీద కొను పెడితే గాదే ప్యాలెస్ని లాక్కున్నారు మీరు. మీరు మీ కంట్లో ఎవరు ఆస్తులు పడితే వాళ్ళ ఆస్తులు లాక్కుంటారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇప్పటికి ఎంతమంది ఆస్తులు లాక్కునేవాళ్ళు మీరు? అందుకని ఎవడు ఆస్తులు ఎవడు వదులుకోడు. నీ కోటేసేసి ఎవడో సావాలని ప్రాణాల మీద ఆశ వదులుకోడు, ఆస్తుల మీద ఎవడు ఆశ వదులుకోడు. అందుకని నువ్వు అలాంటి కళ్ళ కనమాకు. నువ్వు వచ్చేది లేదు, పెట్టేది లేదు, నువ్వు వీడ్చుకొచ్చేది లేదు, నువ్వేమి చేసేది లేదు. ఇవన్నీ ఏంటంటే మానసిక స్థితి సరిగ్గా లేక వచ్చే మాటలు, అధికారం లేదనేతో మానసిక స్థితి సరిగ్గా లేక వచ్చే మాటలు అంతే.